నా మనసులో మాట మనస్ఫూర్తిగా చెప్తాను వినండి. ఈ ప్రపంచంలో రెండే రెండు భయంకరమైనవి. అల్టవి మనిషి ఆ రెండు భయంకరమైన వేదన కూడా భయపడకుండా నిలబడే మనుషులు ఒక్క దగ్గర భయపడి జీవితం మొత్తం కోల్పోతుండ్రు. ఏమిటో తెలుసా? మనం వచ్చేటప్పుడు ఒక్కలమే, పోయేటప్పుడు ఒక్కలమే. కానీ మాయ మాటలు చెప్పే వందల మందిని వెనకేసుకొని మాయ మాటలకు బానిస అయిపోయి మందు కంట మత్తుగా ఉంటాయి మాయ మాటలు జీవితాలు కొన్ని కోల్పోతాం. జీవితాలు కాదు, భార్య, పిల్లలు, బంధువులు, తోడబుట్టినోళ్ళు, చేంతులు నరకగోణంలో పడిపోయింది చెప్పుడు మాటలే. ఈ చెప్పుడు మాటలకి జడిచిపోయిన అంత భయంకరము ఇంకెక్కడా ఉండదు. కానీ ఆటికి భయంకరంగా జడిచిపోతుండ్రు. కానీ ఈ రెండిటికి మించింది ప్రపంచంలో భయంకరం మరి ఏమీ లేదు. ఏంటో తెలుసా? మన పుట్టుకు భయంకరం. ఆ గృహం నుంచి రావడం అంటే చాలా భయంకరం. మళ్ళీ ఆ గృహంలోనికే వెళ్ళాలంటే అది భయంకరం. ఆ రెండు వచ్చేటప్పుడు భయంకరం, పోయేటప్పుడు భయంకరం. జడనం మనుషులము అల్టది చెప్పుడు మాటలకు బానిస అయిపోయి ఆ గృహం నుంచి బయటికి రాలేక, బయట ఒడ్డు ఎక్కలేక చాలామంది జీవితాలు ఆ గృహలో పడిపోయి కొట్టుమిట్టులాడుతున్నాయి. గుర్తుపెట్టుకోండి బాగా, చెప్పుడు మాటలకు కొన్ని పవరు. మందు తాగే మనిషికి కూడా అంత కిక్కు ఎక్కదు. చెప్పుడు మాటలు వినే మనిషికి ఎక్కే కిక్కు మందులోను కూడా ఎక్కదు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే 10 మందిని వెనకకు పోగేసుకొని మన జీవితం కోల్పోని కంట మన పుట్టుకు భయంకరం, మనం పోవడం భయంకరం. ఈ రెండిటికి జడన మనిషి అల్టది ఈ చెప్పుడు మాటలకి జడిసిపోయి జీవితం కోల్పోతానని అర్థం చేసుకోండి. మీకు నచ్చిందే అనుకుంటాను. కామెంట్లో పెట్టండి.